సార్ జాయింట్ కలెక్టర్ గారు డబ్బులు అడిగారు, అవును రైట్? అవును సార్. ఆయన పైన కలెక్టర్ గారు ఉంటారు కదా, అవును. ఆయనకి ఎప్పుడైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ప్రయత్నం చేశారా? నేను ఒకసారి పోయి అడిగిన సార్ ఫస్ట్ ఆ రిజెక్ట్ అప్పుడు, ఎందుకు పడుతుంది ప్రాఫిట్ ఎట్లా అన్నాడు. ఎందుకు పడుతుందో మాకేం తెలుస్తుంది సార్, ఉటీనే ఎందుకు పడుతుంది, ఏం పడదు, ఏదో ఉండి ఉంటుంది. అరే ఏముందో అదన్నా చెప్పు సార్, అది నాకెట్లా తెలుస్తుంది, గ్రౌండ్లో మీరు అప్లై చేసుకొని తెలుస్తుంది, ఎంఆర్ ఆఫీస్లో కనుక్కోరు, వాళ్ళు అన్నీ కరెక్టే ఉన్నాయంట సార్. అంటే కరెక్ట్ ఉంటే ప్రాఫిట్ ఎట్లా ఎందుకు పడ్డది, కరెక్ట్ ఉంటే ఎందుకు పడ్డది ప్రాఫిట్ ఎట్లా, అట్లా ఏం పడదు సార్. అది పడ్డది సార్, ఎందుకు పడ్డదో మీరన్నా చెప్పండి సార్, మరి దాని రీజన్ చెప్పండి. అదే గవర్నమెంట్ ల్యాండా, అసైన్మెంట్ ల్యాండా, కోర్టు కేసు ఇవి ఉంటేనే కదా పడేది, అదన్నా చెప్పండి అంటే లేదు అది ఏదో ఉంటుంది, మీరు అప్లై చేసుకుర్రా, అప్లై చేసుకున్నాం సార్, మీకు మెసేజ్ వస్తుంది. డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న విషయం ఎప్పుడైనా ఆయన నోటీస్ తీసుకెళ్లారా? ఆయన ఈ సమాధానం సార్, ఎవ్వరు కూడా డబ్బులు అడగారు సార్, పైసా అధికారులు కాదు, మీ కింద స్థాయి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారన్న విషయాన్ని ఆయన నోటీసులో పెట్టారు. అసలు అది తప్పే లేదు, నీదే భూమి కాదని ఆయన నాకు చెప్తుండు సార్. ఇంకా నాకు లోకల్ స్టాండే లేదు ఆడ, నువ్వు కలెక్టర్ ఆఫీస్ తప్పు వచ్చినావు, నీకు భూమి లేదని చెప్తుండు కలెక్టర్ ఇండైరెక్ట్గా. నా ముందు సోమవారం పోతే కాలు మొక్కిరు సార్ కలెక్టర్వి, ఎంతమంది వచ్చి కాలు మొక్కిరు. ఎవరు మొక్కుతారు సార్ కాళ్ళు, డబ్బులు లేనోడు, ఆకలినోడు, బిడ్డ పెళ్ళి ఉన్నాడు, వాని భూమి వాడిని పోతుంది, మధ్య బెడ్ మీద ఉండు, సత్యలోపు పిల్లలకు చేసుకోవాలి, ఆడపిల్లకు 2 గుంటలు తండ్రి ఇస్తా అంటే అది చేసుకోవాలి, ప్రొబిటర్లకి వెళ్ళిపోవాలి, తండ్రి చచ్చిపోతే అన్నదమ్ములకు పంచాయతీ అవుతుంది. వీళ్ళు కదా సార్ కాలు మొక్కేది, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు కాలు మొక్కుతాడు సార్, ఇక్కడ అవసరం పడేస్తాడు, పని చేసుకుంటాడు. వీళ్ళు నా ముందు జరిగినాయి సార్ ఇవన్నీ. ఓకే, ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా మీరు ఏసీబీకి చెప్పారా? కలెక్టర్ గారి వ్యవహారం కూడా ఆడ రికార్డ్ అయింది సార్, అది ఆన్ రికార్డు నేను చెప్పేది. ఇది కలెక్టర్ గారి వ్యవహారం కూడా, కలెక్టర్ గారు టీచర్స్ సంగతి వాళ్ళు రికార్డు తీసుకుంటారు, మరి ఆయన మీద ఎందుకు పట్టలేదు? అది నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్. ఓకే, ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు వచ్చిండు సార్, ఫస్ట్ ఫోన్ చేస్తున్నాడు, డబ్బులు అని ఫోన్ చేస్తుండు. మేము ఏసీ వాళ్ళు నేను వాళ్ళుండి రెడ్డి పా అని అన్నారు సార్. పోయినాం, అడగంగానే పైసలు అడిగితేనే ఇవ్వాలి రెడ్డి అని అన్నారు. అవును సార్, సెకండ్ అడిగితేనే ఇవ్వాలి, నువ్వు సెకండ్ ఇవ్వద్దు, వాళ్ళు మెయిన్ చెప్పేది పైసలు అడిగితేనే ఇవ్వాలి, సెకండ్ ఇవ్వద్దు అని అంటారు సార్. ఎక్కడ స్పాట్ పెట్టారు? గురంగూడ దగ్గర పార్క్ సార్, ఆడనే పార్క్ ఆడికి వచ్చిండు. రాత్రి 8 ప్రాంతంలో సార్. నేను రాగానే నా బ్యాంక్ వచ్చి నా బండి వెంక పెట్టాడు, అన్నా నేను వెంకనే ఉన్నాను, మళ్ళీ ఫోన్ కొట్టాడు, వస్తున్నా అని చెప్పిన, బ్యాగ్లోకి వెళ్ళి పైసలు తీసి. అంటే మీ వెనక కార్లో మదన్మోహన్ రెడ్డి ఉన్నారా, జాయింట్ కలెక్టర్ గారు? మదన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఒక్కడే. ఓకే, పైసలు ఇచ్చిన, ఆ బ్యాగ్ అన్న ఇలా కాగితాలు ఉన్నాయని చెప్పిన, పైసలు తీసి కట్టలు తీసి ఇచ్చిన, లెక్క పర్లే అన్నాడు. లెక్క పెట్టుకో అన్న, ఎందుకు మళ్ళా తక్కువ ఉంటే నేను నిచ్చి వేస్ట్ అవుతుంది అని చెప్పిన. అంటే లెక్క పెట్టుకున్నాం, ఇవి 2.5, ఇవి 2.5, ఇవి 6 ఉన్నాయి, 3 లక్షలు, మొత్తం 8 లక్షలు ఉన్నాయి చూడన్న అన్నాను. ఒక కవర్లో పెట్టుకోండు. సరే అన్న, మంచిది అన్న, ఇంకా ఫైల్ ఇస్తాను అంటే, ఇంకా ఫైళ్ళు ఉన్నాయంటే తీసుకురా నా చేద్దాం అన్నాను. అన్నాక నేను డోర్ తీసి అట్లనే ఉంచిన, దిగిన, ఇంకా ఒక కారులో ఒక కారు కింద డోర్ వేస్తే వెళ్ళిపోతాడు కదా సార్, వాళ్ళు ఏసీ వాళ్ళు నాకు ఇచ్చిన సిగ్నల్ అది, నువ్వు డోర్ వేసి వెళ్ళిపోతాడు. మేము వాళ్ళు అక్కడనే చెట్లలో ఉండరు, వచ్చేసిండు డోర్ కాడికి వచ్చేసిండు, మామూలు బాకర్స్ వచ్చినట్టు వచ్చేసాగానే నేను దిగంగానే వెళ్ళి లోపలికి, ఇక వాళ్ళు నేను పక్కకు వచ్చేసిన సార్. ఇక అంతా కానీ మరి జాయింట్ కలెక్టర్ గారు ఎలా పడ్డారు? ఈయన చెప్పేసిండు నాకేం సంబంధం లేదు, జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడమంటే మాట్లాడినా, వాళ్ళు ఆయన కోసమే ఈ డబ్బులు అని అన్నాడు. అప్పుడు వాళ్ళు కెమెరాతో షూట్ చేసుకుంటూ మరొకసారి చెప్పమన్నారు, చెప్పిండు. అది నంబర్లతో ఫోన్ కలపంటే ఫోన్ కలిపిండు. ఆయన అవుటర్ రింగ్ రోడ్ కాడున్న, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గర, అంబర్పేట కాడ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గర ఉన్న ఆడికి పైసలు తీసుకొని మొత్తం ఇచ్చిండు, అమ్ముతానండి 8 లక్షలు ఇచ్చిండు అని జాయింట్ కలెక్టర్ అన్నాడు. మొత్తం 8 ఇచ్చిండు అని నేనే చెప్పిండు. అవుటర్ రింగ్ రోడ్ ఎక్క దగ్గర, అంబర్పేట కాడ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ ఎక్క దగ్గర ఉన్న అడిగిరా పైసలు తీసుకొని అని చెప్పిండు. రాత్రి పోయిండు. ఫస్ట్ ఆయన పంపించారు మదన్మోహన్ రెడ్డిని, పంపించగానే 8 లక్షలు ఇచ్చేసి ఆయన కిందికి దిగాగానే వెళ్ళిపోయి పట్టుకొని జాయింట్ కలెక్టర్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ తీసుకుని ఏమన్నాడు ఆయన? ఇక ఆయన వాళ్ళు మాట్లాడుకుంటారు. మిమ్మల్ని చూసాడు అప్పుడు? చూసి ఏమంటాడు? నన్ను నేను ఏమంటే పెద్ద స్థాయి అధికారులు కదా సార్, అంటే నేను నిన్ను అడిగినా అన్నాడు. నీ పర్మిషన్ లేని వాడు అడుగుతాడా అని నేను అన్నా. నీ పర్మిషన్ లేని
ఆయన సీనియర్ అసిస్టెంట్ 8 లక్షలు అడుగుతాడా, ఏం మాట్లాడుతున్నావు అన్నాను. నాకు కూడా తెలియదు. నీకు తెలియకపోతే నువ్వు జాయింట్ కలెక్టర్వే కాదు, నువ్వు అటెండర్ కూడా పనికిరావు. నీ ఆఫీస్లో నీకు నీ అసిస్టెంట్ 8 లక్షలు అడితే నీకు తెలియనప్పుడు నువ్వు జిల్లాలో మారుమూల ప్రాంతంలో తలకొండపల్లి ఉంటుంది, మారుమూల వికారాబాద్ దగ్గర ఉంటుంది, నువ్వు ఏం అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది నీ దగ్గర, ఇక నువ్వు అటెండర్ కూడా పనికిరావు అని చెప్పిన. ఏమంటాడు సార్, వాళ్ళు ఏసీ వాళ్ళు నువ్వు దూరం కూర్చో రెడీ అని చెప్పారు. నువ్వు దూరం కూడా రెడీ ఆడ కూర్చోపో అని చెప్పారు. నేను ఆడ కూర్చుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సార్. ఆ ఇంట్లో ఎంత దొరికిందండి క్యాష్? నాకు తెలియదు సార్, వాళ్ళు అక్కడంతా వేరే. మీరు పట్టించిన తర్వాత సార్ ఆయనలో ఏమైనా పశ్చాత్తాపం కనపడిందా? సార్ చెప్తే ఎట్లుంటుంది అంటే సార్, నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ పశ్చాత్తాపం అనేది కొంత దొరికిపోయాని అనేది ఉంటుంది. పశ్చాత్తాపం వేరు, అంటే భయం వేరు, పశ్చాత్తాపం వేరు. పశ్చాత్తాపం లేదు సార్, లేదు పశ్చాత్తాపం లేదు. అయ్యా, పశ్చాత్తాపం ఎప్పుడు వస్తాడు సార్, వీళ్ళు డే 1 ఫస్ట్ కరప్షన్కి పశ్చాత్తాపం వస్తుంది సార్. వీళ్ళు కొంచెం మోస్తారు కదా, సంపాదించుకున్నాక కొంచెం కంఫర్ట్గా ఉన్నాంలే అన్నట్టు, ఏమవుతులే ఏమవుతుందిలే అన్నట్టు. ఏమన్నా అయినా కూడా మనం బయటపడచ్చు, జీవన విధానంలో పెద్ద మార్పు రాదు కదలే అన్నట్టు. ఇంకా ఎంతకాలం సర్వీస్ ఉందని? ఇంకా 10 నెలలు ఉందనగా విన్నా సార్ నేను. 10 నెలలు ఉంది సార్. ఆయనకి పట్టించారని పశ్చాత్తాపం పడ్డాడా లేదా అనేది పక్కన పెడతాం. మీకు ఏమనిపించింది? మంచి ఒక కరప్షన్ ఫెయిల్ అని పట్టించాను, ఇందాక చెప్పారు మీకు సార్ స్టోరీ, సార్ బఫేలో కరప్షన్ పట్టించారని ఫీలింగ్ వచ్చింది. ఒక బఫెల్లోని పట్టించానని వచ్చింది, ఒక బఫెల్లోని పట్టించానని వచ్చింది. ఇంకా చాలా బఫెల్లోలు ఉన్నాయి, ఒక బఫెల్లోని పట్టించానని వచ్చింది సార్. ఇంకా పట్టించాలని కోరుకుంది, ప్రయత్నం చేస్తాను సార్. సార్ మీరు చేసిన వ్యవహారంలో మీకు ఆత్మ సంతృప్తి ఉండొచ్చు, ఒక అవినీతి పరాన్ని పట్టించాను అనేది. నాకు సంతృప్తి ఏముండదు సార్, వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళ కుటుంబం పక్కన పెడదాం అంటే కాసేపు, అది కూడా మనం మాట్లాడదాం. కానీ మీకైతే ఒక కరప్షన్ ఫెయిల్ అని పట్టించాను, అది కూడా జాయింట్ కలెక్టర్ అని. కానీ మీరు చేస్తుంది ఎవరినంటే ఒక లాబీని కదిపారు. అవును సార్. ఆ లాబీ ఎప్పటికైనా మీకు వెంటాడుతుంటుంది, మీకు ఇబ్బంది పెడుతుంది. మరి అవన్నీ మీరు ఆలోచించి దిగారా? 45 సంవత్సరాలు బతికి ఉన్నా కదా సార్, ఇంకో 5-10 ఏళ్ళు బతుకుతాం చక్కగా ఉంటే ఎట్లా బతికినాం అన్నది లెక్క. కానీ అదే ఇప్పుడు లాలూచి మనం అనుకుంటాం కదా సార్, భార్యని 100 రూపాయలు ఇచ్చి ఆ బతికేందుకు సార్ అది. ప్రతిదీ మనము అంటే ఎట్లుంటుందంటే సార్, నాది వ్యవసాయ కుటుంబం, నాకు భూమి ఉంది, భూమి ధైర్యం అనేది పెద్దలు కూడా చెప్తారు సార్. పిల్లని ఇష్టోళ్ళు, పిల్లని చేసుకునేటోళ్ళు వెంకటికి ఊర్లలో భూమి ఎంత ఉంది అంటే, భూమి ఏమో అన్న, అరే భూమి ధైర్యం, భూమి పొట్ట బట్టకు సాగు ఉండదు, ఆప సాగు భూమి అని అంటారు. ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఎంత భూమి ఉంటే అంత భయపడాలి, ఎంత డబ్బులు ఉంటే అంత భయపడాలి. అరే నాకు ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అధికారులతో, నాకు కూడా భూమి ఉంది, ఏమన్నా అంటే నా భూమికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, నాకు కూడా పనిపడి పోవాల్సి వస్తుంది, నాకు వ్యాపారం ఉంది, నా వ్యాపారంలో ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అంటే, దేనికోసం భయపడడానికి డబ్బులు సంపాదిస్తారా, ధైర్యంగా ఉండడానికి డబ్బులు సంపాదిస్తున్నామా అన్నది ఆలోచన. అంటే మీరు అంటుంది వాళ్ళేం దాడి చేస్తారని భయం కాకపోయినా మిమ్మల్ని ఆర్థికంగా అనగదొక్కడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఒక 3 బస్తాలు బియ్యం ఉన్నాయి సార్, 6 నెలలు వస్తాయి. 6 నెలల్లో ఇంకో 3 బస్తాలు కొనుక్కుంటే ఇంకో 6 నెలలు వస్తాయి. అంత మటుకైతే ఉంటుంది కదా. మీకున్న వ్యవసాయ భూములు అన్ని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టచ్చు కదా వాళ్ళు. ఇవి ఏం పెడతారు సార్, అట్లా అందరు భయపడి లక్షలకు వచ్చింది. ఇప్పుడు మీకు గ్రాఫ్ పెరగడానికి కారణమే ఆ భయమే. మీకు ఫ్యామిలీ ఉంది, వారు మీరు గురించి ఆలోచించలేదు, వాళ్ళ గురించి ఆలోచించారా? పిల్లలు ఏముంటుంది సార్, అన్నిటికీ ఏమున్నది, అన్నిటి ప్రిపేర్ అయ్యే ఉంటాం. ఏముంటుంది సార్, మాకుంటుంది ఫ్యామిలీ, అవతల ఉంటుంది, అందరికి ఉంటుంది ఫ్యామిలీ, ఏముంటుంది సార్. సార్ మీరు ఇప్పుడు చేశారు కదా, దీని తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా? రాలే సార్, రాలే. మీ ఫైల్ క్లియర్ అయిందా? కాలే. నేను నెక్స్ట్ రోజు వెళ్ళినా, ఆ రోజు నైట్ అంతా మేల్కున్నాం కదా సార్. ఆ రోజు కొంచెం సంతకం పెట్టారు కదా, జాయింట్ కలెక్టర్ గారు పెట్టారు. లాగిన్లో ఫార్వర్డ్ చేయలే, ఆన్లైన్లో చేయలే. ఆయనని రాజరెడ్డి గారిని అడిగిన, సూపరింటెండెంట్ గారిని, ఏం సార్ అంటే, రెడ్డి సార్ నాకు మాట చెప్పొద్దా అని అన్నాడు. నీకు చెప్తే అసలు నువ్వు అదే ఉతనే ఇస్తురు పేపర్లా, అసలు దాన్ని ఫైల్ ఏం మూవ్మెంట్ అయితే లేవాంటివి, నువ్వు వాటి సెక్షన్లో అన్ని ఫైల్ అప్రూవల్ అయినాయని చూపిస్తే ఆయన మాట నమ్మినా నేను. అన్న అంటే వేస్ట్ కాడు అది ఇది అని చెప్పిండు. ఇప్పుడు నా సంగతి ఏంది, ఇప్పుడు నా ఫైల్ సంగతి ఏం చెప్తారా అని అన్న. లాగిన్ ఎవరికి ఇస్తారు ఇన్ఛార్జ్, ఇవ్వగానే చేపించేస్తాను, నీ జెన్యున్ ఫైల్ నేను కూడా కనుక్కున్నా చేసేది సార్. జాయింట్ కలెక్టర్ గారు వచ్చే వరకు మరి లాగిన్ ఎవరికి ఇస్తారు, అది పాస్వర్డ్ ఎవరికి ఇన్ఛార్జ్, జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్, అడిషనల్ ఛార్జ్ ఎవరికి ఇస్తారో, లేకపోతే రెగ్యులర్ పోస్టింగ్ ఇస్తారో, ఎవరు జాయింట్ కలెక్టర్ ఉంటే అలాగే లాగిన్ ఇస్తారు. కానీ కలెక్టర్ గారికి వెళ్ళదు మీరు? లేదు, ఈ జాయింట్ కలెక్టర్ లాగిన్లోంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాక
వెళ్తా సార్, రేపు ఎల్లుండే పోయి అడుగుతా కలెక్టర్ గారు. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే అందరూ కూడా కొంచెం ప్యానిక్ అవుతారు కదండి, ప్యానిక్ అంటే సార్ భయపడతారు కదా, భయపడి ఏం చేస్తారు సార్? పని చేస్తారా? ఏదో మీకు ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తుంటారు కదా. ఇబ్బంది ఏం పెడతారు సార్? చెప్తే 3 బస్సులు బియ్యం ఉన్నాయి ఇంట్లో, 6 నెలలు వస్తాయి, సొంతం ఇల్లు ఉంది, నాకు భూమి ఉంది, ఇంకేం చేస్తారు సార్? నాకు ఎదుర్కొనే దమ్ము కూడా ఉంది. ఏముంటుంది సార్, అందరి కుటుంబం ఉంటుంది, నాకుంటుంది, ఇటు అనుకుంటుంది, ఇంకోటి ఉంటుంది, అంతే ఇక. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడారు, జాయింట్ కలెక్టర్ గారు కానీ మదన్ మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వీళ్ళు చేసే పని వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదండి. మరి దానికి వాళ్ళు బాధ్యత వహించాలి సార్. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా, మీరు ఉద్యోగం చేస్తారు, మీరు నడుపుతారు, ఇదంతా నిజాయితీగా కుటుంబాన్ని నడపడానికి వాళ్ళు తలెత్తుకొని తిరగనికినే కదా సార్ ఇవన్నీ. వీళ్ళు ఏమో తల దించుకునే పని వాళ్ళు చేస్తే మనం బాధ్యత వహించలేం కదా సార్. కానీ బాధ అనిపిస్తుంది. మానవతా హృదయంతో ఆలోచించారా? అంటే నాకు వీళ్ళని చూసి ఏమనిపిస్తుంది అంటే, ఒక తాగుబోతు భర్త భార్యని చిన్నప్పుడు చూసేది సార్, ఇప్పుడు అవి లేవు సీన్లు. ఇప్పుడు ఎదురా అన్న కాడికి వచ్చేసింది, కానీ చిన్నప్పుడు చూసేది తాగుబోతు భర్త భార్యను కొట్టి అవమానించేది, పిల్లలు మా నాన్న తాగొచ్చిండని అవమానపడేది. వీళ్ళని చూస్తే వాళ్ళ భార్య పిల్లలు అట్లా అవమానపడాలి అనేది నాకు అనిపిస్తుంది. బాధపడ్డారా? వాళ్ళ భార్య పిల్లల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. తాగుబోతు తండ్రిని చూసి పిల్లలు ఎట్లా బాధపడతారో అట్లా, ఓ లంచగొండి ఓ వ్యభిచారి తండ్రిని చూసి పిల్లలు ఎట్లా బాధపడతారో, ఓ లంచగొండి తండ్రిని చూసి కూడా భార్య పిల్లలు వాళ్ళకి అవమానంగా సార్. స్టేటస్లో ఏ కూలినాలు చేసుకుంటుండే ఎంబడి పోయినా గౌరవంగా ఉంటుండే కదా సార్. ఈరోజు ఏ గుమస్తాన్ని చేసుకున్నా జాయింట్ కలెక్టర్ అయినా హోదా ఎందుకు సార్? ఇవాళ మోడు జైలు ఉండు, ఎంత ఆగమాగం అడివాడి పరువు లేని బతుకు ఇవాళ అని అనుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది. నిజంగా ఓ ప్రైవేట్ ఎంప్లాయీ ఓ గుమస్తం చేసుకున్నా, ఓ కూలినాలు చేసుకునేటోళ్ళు చేసుకున్నా గౌరవంగా బతుండే, మంచిగా భార్య భర్తలు. మీరు ఆ కోణంలో కూడా ఆలోచించారు? ఆలోచిస్తారు సార్. సార్ నాది ఏసీబీ ఫస్ట్ ప్రయారిటీ కాదు సార్, లాస్ట్ సార్. నాకు చాలా కేసులు ఉన్నాయి, పెద్ద చాంతాడు అంటుంటుంది నాది. ఫస్ట్ నేను ఇప్పుడు మొన్న పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ డబ్బులు తీసుకోండు, ఆయన కొత్త సిఐ పరిచయం లేడు, ఆయన కూడా పోయి చెప్పిన సార్ ఇట్లా అంటే ఎంబడే రిటర్న్ ఇప్పించిండు. ఆయన యాక్షన్ కూడా తీసుకోమని అడగలేను నేను, ఏ రిటర్న్ ఇచ్చిండు, వాళ్ళని తిట్టిండు నా ముందు, ఓకే ఇక సరేలే ఇక అని అనుకున్నాను నేను. యాక్చువల్గా ఏంది, ఆయన మీద పనిష్మెంట్ రిపోర్ట్ పెట్టి సార్ అనాలి, కాలే. ఆయన సరే తిట్టి డబ్బులు రిటర్న్ ఇప్పించిండు, తిట్టిండు, ఏదైనా ఉన్నా నాకు మళ్ళీ చెప్పు రెడ్డి ఇవన్నీ అని అన్నాడు. సరే సార్ అన్నాం. ఆడికి సంతోషంగా సార్. ఇప్పుడు సిఐ గారు కూడా అన్నారు అనుకో, ఏసీపీ గారి దగ్గరికి పోతాం, ఏసీపీ గారు అన్నారు అనుకోండి, ఓసారి పోలీస్ స్టేషన్లో జేసీపీ విషయంలో పోతే ఆయన పైసలు ఇస్తావా లేకపోతే బండి సీజ్ చేస్తుంది ఇది అంటే, సిపి గారికి పిటిషన్ పెట్టినాం, అది ఎస్బీఐ ఎంక్వైరీకి రాసిండు సార్. మహేష్ బాబు సార్ ఉండే ఎస్బీఐ ఎంక్వైరీ రాసిండు, ఆయనకి ఏదో మేము ఏదో ఇచ్చినట్టు ట్రాన్స్ఫర్ ఇమీడియట్గా పనిష్మెంట్ పెద్ద ఉంది సార్. ఎంఆర్ఓల మీద ఇచ్చి ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్, ఆర్ఐలను ఇచ్చి ఆర్ఐలను ఫస్ట్ డిపార్ట్మెంటలే ఉంటుంది సార్. ఫైనల్గా ఏసీబీకి వచ్చారు. ఇది అయితే లాస్ట్ ఏసీ అయితే ఏసీబీకి ఎందుకు పోతుంది మనం? ఇప్పుడు కొన్ని ఎస్ఓటీ కేసులు ఉన్నాయి. సార్ అయితే ఎస్40 ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయింది. ఇక్కడ రాచకొండ ఎస్40లో. ఎవరు పేరు చెప్పొచ్చా? చెప్పండి. రత్నం గారని ఇన్స్పెక్టర్. సార్ ఎస్40లో మీరు అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినాం. అందులో కూడా కోర్టులు కొంతమంది ఉంటారు సార్, ములాఖాత్ ఉంటారు. ఆయన కూడా హైర్ ఆఫీసర్ ఉన్నప్పుడు, ఆనెస్ట్ ఉన్నప్పుడు కిందలోనే మళ్ళీ టీం మార్చి చేసాడు. సెక్స్ అయింది, వాళ్ళని అక్యూజ్ని పడితే ఈ లింక్ దొరికింది. 6 మంది ఎగిరిరు. అప్పుడు జూ పార్క్లో విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించినాం. రికవరీలు అయినాయి, సస్పెన్షన్లు వచ్చినాయి, ట్రాన్స్ఫర్ శ్రీశైలం ట్రాన్స్ఫర్ చేసారు ఒక అంతా. ఇది కొత్త ఏం కాదు, కొత్త ఏం కాదు సార్. నాకు కొంచెం వ్యవస్థ కొంచెం మారాలి, మారితే బాగుండేదేమో. మనం ప్రయత్నం చేద్దాం, మారుతుంది. ఏదో అర్ధరాత్రి మన ప్రయత్నం మనం చేయడం తప్పలేదు అన్నది ఉంటుంది. కరప్షన్ అనేది చాలా కొన్ని ఏమి ఇది కనిపించేది సార్. ఇంకా ఈ డైరెక్ట్ డబ్బులు తీసుకునేది కాక ఇంకా చాలా రకాలు ఉంటుంది కరప్షన్. చాలా అంటే చాలా. మీరు చూసిన కరప్షన్లో ఇంత దరిద్రమైన కరప్షన్ అని ఎప్పుడైనా అనిపించిందా? ఎక్కడైనా ఒక సంఘటన చెప్పండి. అనిపించింది సార్. చెప్పు. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఒకటి మార్చురీలో డబ్బులు తీసుకుంటారు సార్. మార్చురీలో డబ్బులు తీసుకుంటారు సార్. అది నాకు ఒకసారి మా ఫ్రెండ్ ఎంబడి పోయినా సార్, మార్చురీకి పోయినా, వాళ్ళు డబ్బులు అడిగితే నాకు బాధ అనిపించింది. ఇంకా చాలా వెనుకబడి ఉన్నామేమో మనం.
హై లెవెల్ కరప్షన్ అంటే ఏమో సార్, ఇద్దరు ఆనందంగా ఇస్తారు. ఒక ప్లాట్ కొంటాం, సబ్ రిజిస్టర్కి ఇచ్చే ఉంటే ₹1,00,00,000 ప్లాట్ కొంటాం, అందులో ఒక 5 లక్షలు స్టాంప్ డ్యూటీ కడతాం, ఇంకో 5,000 ఇస్తే ఏముంటుంది, అది రొటీన్లా అన్నట్టు ఉంటుంది. కానీ మీరు చేస్తున్న పనికి కొంతమంది కామెంట్స్ ఏం చేస్తారంటే చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటాడైనా పెద్దవాళ్ళని వదిలిపెడుతుంటారు. వాళ్ళు పట్టుకుంటే మనం అందరం ఆనందిస్తాం కదా సార్. ఉం? వాళ్ళ కామెంట్ పెట్టేవాళ్ళు పట్టుకుంటే మనం ఆనందిస్తాం కదా సార్. అంతేనంటారా? ఆ. ఉం. వాళ్ళు ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు, పెద్దోళ్ళని కూడా పట్టుకుంటా. ఉం. పట్టుకుంటే తెలుస్తుంది సార్ ఏముంటుంది దాని. నాకు ఇంగ్లీష్ సరిగా రాదు కానీ సర్క్విక్ పెన్స్ అది అంటారు కదా, దాన్ని ఏముంటుంది. నేను ఫస్ట్ ఒకసారి జూ పార్క్లో డిఎఫ్ఓని పట్టించినాం. ఉహు. ఆయన నయంకి దగ్గర అని కూడా అన్నారు. అప్పుడు నయం ఫుల్ స్వింగ్లో నడుస్తుంది. ఉం. ఒక్కరోజు మిస్ కాకుండా నేను జూ పార్క్ పోయినాను. చూద్దాం, నయంని కూడా చూద్దాం, ఏం చెప్తాడు మాట్లాడదాం. ఉం. నయం అభిప్రాయం, నయం కూడా మనిషే కదా, చూద్దాం మాట్లాడదాం, మాట్లాడకుండా సంతోషిద్దాం, ఏం చేస్తాం అవును. అన్నిటి తయారు ఏముంటుంది చూద్దామని నేను. ఇంకా మరి కొంతమంది మీలాగే నిజాయితీ పరులుగా ఉంటూ ఏసీబీ పట్టిస్తూ అదొక దందా బ్లాక్మెయిలింగ్ చాలా ఉంటుంది సార్. కొంతమంది కాదు, చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాకు కొన్ని వేల ఫోన్లు వచ్చినాయి సార్. అయితే వచ్చిన వాళ్ళు ఏమో ఫస్ట్ సెంటెన్స్ ఏముంటుంది, అన్న నువ్వు బాగా చేసినావు అన్న, తోపు అది ఇది అన్న, నాది చిన్న పని ఉందని అది చెప్పారు. ఒక మాట చెప్పన్నా అయిపోతుంది. అంటే లేదో మనకు యారే వీడు మంచోడు చెడ్డోడు అని మనకు పని చేసి పెడితే అది చెడు పని చేపిస్తే అది ఇంకా మనమే ఉంటుంది సార్. చాలా మంది సార్ విజిటింగ్ కార్డులు కొట్టించుకుంటారు, ఆ సంఘం ఈ సంఘం అని పెట్టి నడిపిస్తుంటారు. అది చేసేటోళ్ళకి ఉండాలి. వీళ్ళు వీక్ ఉన్నందుకు వాళ్ళు చేపిస్తారు సార్. వీళ్ళే లోపాలు పట్టుకుంటారు, వాళ్ళు చేపిస్తారు, వీళ్ళు చేస్తారు. నా దగ్గర అది ఉండదు, నా దగ్గర వచ్చేటోళ్ళకి పైసా ఖర్చు ఉండదు.